శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. చెన్నైకి సంబంధించిన న్యూరో సర్జన్ డాక్టర్ అయినటువంటి శ్రీ ఎస్ కళ్యాణరామన్ గారు వారి జీవితంలో జరిగినటువంటి సంఘటనను ఈ విధంగా వివరించారు. బుద్ధిమాంద్యంతో ఉన్న తమ పిల్లవాడిని తీసుకొని దంపతులొకరు కాంచీపురానికి వచ్చి పిల్లవాడు చాలా దీనస్థితిలో ఉన్నాడని, అతని స్థితి బాగుపడేలా ఆశీర్వదించమని మహాస్వామి వారితో మొరపెట్టుకున్నారు. అప్పుడు వారికి మహాస్వామి వారికి జరిగిన సంభాషణలో నేను గ్రహించినది, మహాస్వామి వారు పిల్లాడు ఏదైనా నొప్పితో బాధపడుతున్నారా అని అడిగారు. తల్లిదండ్రులు లేదు పెరియవా అని సమాధానం ఇచ్చారు. మళ్ళీ స్వామివారు ఆహారం కావాలని లేదా తిననని మారం చేస్తున్నాడా అని అడిగారు. లేదు పెరియవా, ఏది పెడితే అది తింటున్నాడు అని చెప్పారు. మహాస్వామివారు మళ్ళీ తన ఈ స్థితి వల్ల మానసిక కృంగుబాటుకు లోనవుతున్నాడా అని అడిగారు. తల్లిదండ్రులు లేదు, తను అందరిలాంటి పిల్లవాడు కాదని తనకు అస్సలు తెలియదు అని బదులిచ్చారు. మహాస్వామివారు కోరిక, బాధ, ఆకలి, ఆశ, నిరాశ లేని ఉత్తమ స్థితి కోసం మన మహర్షులు కొన్ని వందల సంవత్సరాల పాటు తపస్సు చేశారు. మీ పిల్లాడి స్థితి అటువంటిది. అది భగవంతుడు తనకు ఇచ్చిన గొప్ప వరం. అతనికి శారీరక మానసిక సమస్యలు ఏవీ లేవు. ఆ స్థితిని పోగొట్టి అతనికి బాధను ఎందుకు కలగజేయాలనుకుంటున్నారు? మీరు ఇచ్చే మందులు పూర్తిగా అతడి సమస్యను తీర్చి సాధారణ పిల్లవాడిలాగా మార్చగలిగితే మీరు ప్రయత్నించవచ్చు, కానీ అది సాధ్యం కాదని వైద్యులే తేల్చేశారు. ఇది సాధారణ ఆలోచనలకు అతీతంగా ఉన్న విషయం, కానీ సరైనది, స్థిరమైనది కూడా. ఒకసారి పోస్ట్ మెనింజైటిక్ హెమిపరేసిస్తో బాధపడుతున్న బిడ్డతో తల్లిదండ్రులు మహాస్వామి వారి వద్దకు వచ్చారు. వారు మధ్యతరగతి ఆదాయానికి చెందినవారు, చాలా బాధలో ఉన్నారు. వారు స్వామివారితో ఇలా మాకే ఎందుకు జరిగింది, ఏమి తప్పు చేశామని మాకు ఈ బిడ్డ బరువుని ఇచ్చారు? వేల కొలది తల్లిదండ్రులకు మంచి పిల్లల్ని ఇచ్చిన భగవంతుడు మాకు మాత్రం ఇలాంటి బిడ్డను ఎందుకు ఇచ్చాడు అని బాధపడ్డారు. స్వామివారు ఆ దంపతులతో, భగవంతుడు మిమ్మల్ని శిక్షించలేదు, నిజానికి మీరు దేవుని చేత ఎన్నుకోబడ్డారు. ఏదో పూర్వజన్మ పాపకర్మ వల్ల ఈ పిల్లాడు ఇలా అనుభవిస్తున్నాడు. అంతేకాక ఈ బాధ తనకి ఎక్కువగా ఉండరాదని భగవంతుడు ఆలోచించాడు. ఈ పిల్లాడికి మంచి ధనవంతులైన తల్లిదండ్రులను ఇచ్చుంటే బహుశా వారు పిల్లాడి బాగోగులు చూడడానికి పనివారిని నియమించేవారు. దానివల్ల తల్లిదండ్రుల నిజమైన ప్రేమ, ఆప్యాయత, అనురాగం తనకి లభించేవి కాదు. అలా కాక పేదవారైన తల్లిదండ్రులైతే వారికే తినడానికి తిండి లేకపోవడంతో పిల్లాన్ని చూసుకోవడానికి వారికి సమయము, డబ్బు రెండూ ఉండేవి కావు. వేల మంది తల్లిదండ్రులలో భగవంతుడు మిమ్మల్నే ఇతనికి తల్లిదండ్రులుగా ఇచ్చాడు. కావున అతను మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. అతని బాధ కూడా కొద్దిగా ఉపశమనం పొందుతుంది. ఈ పనికి మీరు మాత్రమే సరైన వారని దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. భగవానుడు మిమ్మల్ని శిక్షించడం లేదు అని తెలిపారు. మరలా పూర్తి భిన్నమైన కోణంలో ఆలోచిస్తే కానీ ఇదొక పూర్తిగా కొత్తదైన మానసిక చికిత్సా విధానం అని అర్థం కాదు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.